పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం కురుపాం మండల కేంద్రాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పదన్నారు. దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కళావతి, కన్వీనర్ కొండయ్య, తెలుగు యువత ప్రతినిధి రంజిత్, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన వేడుకలు చేసుకుంటున్నారు. ఈరోజు మనకి భారత రాజ్యాంగం మరి ఆ రోజు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారి వల్ల ఈరోజు అందరం కూడా స్వేచ్ఛగా జీవించడానికైనా లేదు అనేసి అంటే ఎన్నికలకి వెళ్ళే అవకాశమైన ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కృషి వల్లనే వచ్చాయని చెప్పాలి. నిజంగా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. కాబట్టి ఇలాంటి రోజైనా సరే ఒక పండగ వాతావరణంలా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. రానున్న తరంలో కూడా ఇలాంటి మన నాయకులవి ఎవరు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా సోదరులకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి ఉత్సవాలు వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. మరి రాజ్యాంగం కోసం ఎంత కష్టపడ్డారో అంబేద్కర్ గారు మనకు స్వేచ్ఛ, స్వరాజ్యాన్ని, మన హక్కుల కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంత కష్టపడ్డారో మనకందరికీ తెలుసు. మరి ఆయన ఆశయాల కోసం ఇప్పుడు ఉన్నటువంటి యువత ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి మన అంబేద్కర్ గారు. మరి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అనేసి అంటే ఆయన ఆశయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాంటి వేడుకలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలని ప్రతి ఒక్కరిని